చేయడం వల్ల మీ ఎక్స్పీరియన్స్ ఏంటన్నది మనం మామూలుగా చేసేటప్పుడు క్లాస్ అండి ఎటన్నా సీట్ వల్ల మామూలుగా తగ్గిపోతాం క్లాసు తెలియని అని చెప్పు. నేను కూడా ఒక 7-8 సంవత్సరాల నుంచి ఇంట్లో ఎంత ప్రెషర్ చేసినా ఎప్పుడు కూడా ఓకే చెప్పలేదు సార్. మీరు వస్తాం, మీరు అడగటం ఏదంటే మీకోసం మీరు అడిగినట్టు ఆ రోజు అనిపించింది. కానీ అది చాలా నాలాంటి వాడికి ఇవాళ తెలిసిందండి అది ఎంత మనం ఇంకా ఎక్కడున్నాం అసలు మనం చేసే విధానం ఏంటి అంటే జనరల్గా మేము వచ్చి మీ దగ్గరికి ఏమన్నా మాకు ఇలాగ ఒక 15 రోజులు మాకు టైం ఇస్తే మీరు వస్తే మేము కొంచెం మా విధానం మార్చుకుంటామండి, కొంచెం ఇంట్రెస్ట్గా చేద్దామని ఉందని చెప్పి మిమ్మల్ని మేము అడిగితే మీరు మాకు డైట్ ఇవ్వాలండి. అలాంటిది మీరు మన దగ్గరికి వచ్చి ఇలా చేస్తే మీకు ఎలాగ ఉంటుంది, రేపు మీరు ఆల్రెడీ ఎంత ఇబ్బంది పడుతున్నారో అవన్నీ తొలగిపోతాయి అని మీరు చెప్తే మేము వస్తాం కదండి. జనరల్గా నాకు తెలిసిన తర్వాత ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ చాలామందిని చెప్పానండి. అందరూ కూడా అంటే నాకున్న ప్రాబ్లం మా వాళ్ళకి అందరూ తెలిసిందే. అదే ఇంచుమించులు నేను హైదరాబాద్ ఉండే నెంబర్ 1 డాక్టర్ ఎవరు, దీనికి సైనస్కి సంబంధించిన నెంబర్ 1 డాక్టర్ ఎవరు, అలాగే వైజాగ్ అండి, అలాగే ఎక్కడికక్కడ బెంగళూరు, నేను బెంగళూరు అన్ని చోట్లకి వెళ్ళానండి. ఇలాగ అలాంటి డాక్టర్ల దగ్గరికి నన్ను తీసుకెళ్తాం పంపటం. ఆ డాక్టర్ మీరు బాగా పరిచయం అండి, బాగా అంటే క్లోజ్, అంటే ఆయన ఉన్నట్టు చెప్పి అనే వ్యక్తిని కూడా హైదరాబాద్ డాక్టర్ గారి దగ్గరికి వరమ గారు ఆయన తీసుకెళ్ళారండి. వాళ్ళిద్దరూ నువ్వు అనుకునే ఫ్రెండ్షిప్. అలాంటి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఫస్ట్ చూసండి, నేను ఆల్రెడీ 6 సంవత్సరాల నుంచి 6.5 సంవత్సరాలు అయిందండి, నేను ఎంత ఇబ్బంది పడుతున్నానండి, నా పరిస్థితి ఏంటి అంటే మొత్తాన్ని చూసి చెకప్ చేసి మీకు నేను ఒక 2-3 మంత్స్లో మీ ప్రాబ్లం నేను కంట్రోల్ చేస్తాను ఆయన ఒక మాట చెప్తాండి, ట్యాబ్లెట్స్ డిఫరెంట్గా రాసి ఇచ్చి 1 మంత్ అయిన తర్వాత రండి అన్నారండి. 1 మంత్ అయిన తర్వాత మనం కరెక్ట్గా అదే డేట్కి మనం వెళ్తే చూసి మళ్ళీ చెకప్ చేసి మీరు ఈవేళ తగ్గింది కదండి, ఇది ఒక సైనస్ అంటే ఒక ఎలర్జీ అండి, ఇది మీకు తత్వం మారాలా, ఈవేళ మెడిసిన్స్ వల్ల మీకు 100% ఇప్పుడు తగ్గదండి. కానీ దీనికి మీకు ఎక్కువ అవ్వకుండా ఇస్తాం అంతే. మేము తత్వం మారితేనే కానీ మీకు మెడిసిన్స్ ఆప్టాగా ఉండదు. కంటిన్యూగా మీరు ట్యాబ్లెట్స్ కానీ స్ప్రే కానీ మానకూడదు. అంతకంటే ఎక్కువ మీరు ఎక్కడైనా బయటికి ఎలర్జీలో ఎక్కడైనా టెస్ట్లో తిరిగినా కూలింగ్ తాగినా మీరు యాంటీబయాటిక్ మళ్ళీ దానికి ఇది కాకుండా డైలీ వేసుకుని కాకుండా దానికి మళ్ళీ ఒక డోసు 2 days 5 days మీకు వచ్చిన అటాక్ని బట్టి హైదరాబాద్ మరి వచ్చిందని చెప్పి రాలేదు కదండి, ఒక సపరేట్గా రాసి ఇచ్చారండి. అవి వచ్చినప్పుడు అవి వాడమని బాగా ఇది కంటిన్యూ వాడమని. అలాంటి డాక్టర్ గారు అలా కాదు సార్, మనకు ఉన్న ప్రాబ్లం ఏదండి, మీరు ఏమైనా ఫుడ్లో ఏదైనా మార్చుకుంటే మారుస్తాం, మీరు ఏది చెప్తే చేస్తాం, మనకి చేసినందుకు తగ్గిది. అసలు ఇంత తత్వం మారుతుంటే ఎలా మారుతుంది సార్ అని అడిగితే తత్వం అన్నది ఆటోమేటిక్గా మీకు ఇంతకుముందు లేనిది మీకు ఎలాగైతే ఎలర్జీ ఫామ్ అయిందో ఆటోమేటిక్గా కొన్నాళ్ళకి అదే తత్వం మారుతుంది. మారిన తర్వాత ఆ ఎలర్జీ అన్నది మీకు కంట్రోల్ అవుతుంది తప్ప ఇలాగా మేము చేసేది ఏం లేదండి. దాన్ని ఎన్ని రకాలుగా చెప్పినా కనీసం ఇలా వాగా చేయండి, లేకపోతే ఈ మెడిసిన్స్ ఇలా వేసుకోండి, లేకపోతే కొన్ని ఇలా సూర్య నమస్కారం ఇలా ఏమైనా చేయండి, అలాగే కొంత ఐడియా ఉంటుందండి. కానీ మనకి ఎప్పుడు చెప్పలే, మీరు వస్తాం దేవుళ్ళగా. ఈవేళ నాకు 7 సంవత్సరాల నుంచి పడి ఇబ్బంది నాకైతే చాలా అసలు దీన్ని ఎలా చెప్పాలి కూడా తెలియట్లేదండి. అంటే నేనంటే 7 సంవత్సరాల నుంచి ఎలా బాధపడ్డానని మెడిసిన్స్ డబ్బుల గురించి మాట్లాడతలేదు నేను. నా ఇబ్బంది అంటే కనీసం ఇలా కూర్చుని వంగుంటే ముఖం అంటే కనీసం ఇప్పుడున్న వెయిట్ మీద దానికంటే 30% 50% వెయిట్ పెరిగిపోయినట్టు అండి బరువు. వంగుంటే ఓ ముక్కంటే వాటర్ కారిపోయిందండి. షర్ట్ మీద కానీ లేదా చేయి మీద కానీ పడితే కింద కానీ పడితే మనకు ఇలా కారిపోయింది అంటే ఇంకా ఇంత ప్రాబ్లం ఉందని చెప్పి మళ్ళీ అదే రోజు మళ్ళీ యాంటీబయాటిక్ దానికి సపరేట్గా రాసి మళ్ళీ వాడేవాడు. అలాగే రెగ్యులర్గా ఎప్పుడు అదే ఇబ్బంది అండి. కానీ బయట రోజు చూస్తే బాగా ఉన్నాడు కదా, మనకున్న లోపల ప్రాబ్లం బయట తిరుగుతుంది. అదే ఫీవర్ అనుకోండి, అవి ఒళ్ళు కాలిపోతుంది, ఫీవర్ వచ్చింది ఇలా తెచ్చేయండి అంటారండి. కానీ ఈ ప్రాబ్లం అలా చెప్పుకుంటూ ఉండేది కదండి, చెప్పుకోకుండా లోపల మనల్ని కొంగు తీస్తుందండి. అలాంటి ప్రాబ్లంని నిజంగా మీరు దేవుళ్ళగా మీరు వస్తాం, మీరు రామంటాం చూసిన తర్వాత మీరు ఇప్పుడు మా చిన్నగా అన్నాను అనుకోండి, యాక్చువల్లీ నేను అసలు వస్తాను అనుకోలేదు. నేను విజయలక్ష్మి అన్నప్పుడు మా ఆయనకు కూడా షుగర్ ఉంది కదా చెప్పమంటే కానీ మాట చెప్తాను చెప్పాను. అది చాలా సిన్సియర్గా చేస్తాను నాకంటే కూడా. మనం ఏంటంటే నాకు తెలిసి 70% చేస్తున్నాను నేను, అది 100% చేస్తున్నానండి. అలాంటిది ఇవాళ మనం 10 మంది చెప్తే ఇంకో ఆ 10 మంది ఇంకో 20 మందికి 100 మంది
ఇలా నిజంగా ఒక్కొక్క మన ఊర్లోనే మారింది అనుకోండి, అలాగే ఊరు గ్రామం బట్టి మారుతుంది. అలాంటిది మిమ్మల్ని మేము అడుగుతాం అనేసి మీరు మమ్మల్ని అడిగి దానికి అయితే చాలా నేనే బాధపడుతున్నానండి. మనం అంటే మనకు తెలియకుండా మనం ఎంత తప్పు చేస్తాం అన్నదే మనకు తెలుసున్న తర్వాత తప్పు అనేది మనకు తెలిసిందండి. ఇప్పుడు ఇంతకుముందు 7-8 సంవత్సరాల క్రితం కూడా మనకి ఈ ప్రాబ్లం పడేటప్పుడు కూడా ఇలా చేస్తే ఫీలింగ్ నాకే ఉందండి. ఎవరికి ఎందుకండి